నేటి రాశి ఫలాలు వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొన్నాయో వాటిని తెలివిగా ఈరోజు పరిష్కరించుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో లబ్ధిని పొందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనేవి ఆశాజనకంగా ఉంటాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి ఆనందకరమైన సంపద అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థిరమైన అంటే ప్రైవేట్ సెక్టార్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. సినీ రంగం వారికి మంచి విశేషమైన ధనలాభం అనేది కలుగుతుంది. రాజకీయ నాయకులకి అనుకూలత ఉంది. పదవి యోగం కూడా కనిపిస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డు దక్కవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు తమ ఆత్మీయుల కలయికతో ఆనందం చెందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా విద్యాపరంగా వ్యాపారపరంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగ యత్నాలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వారి యొక్క సహాయ సహకారాలను పొందుతారు. అలాగే ఈరోజు నూతన పరిచయాలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ముందు రోజు కంటే మెరుగ్గా ఉంటుంది ఈరోజు. అలాగే దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవడంలో సఫలమవుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి నిజమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధుల్లో ప్రశంసలను అందుకుంటారు. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.